పురాణంలో చెప్తారు రాజులు పుట్టినప్పుడు అంటే మహారాజు ఇంట్లో పుడితే కూడా వాడికి అన్నీ ఏది కావాలో అది పిక్ చేయండి అని చెప్తారంట. మరి మా ఇంట్లో కూడా అందరి బిడ్డలాగా నేను పెరిగాను అంతే. ఇదేమి కొత్త ఏం లేదండి. సో ఏ నార్మల్ హంబుల్ సింపుల్ అప్బ్రింగింగ్ అనే ఉండింది చెన్నైలో. స్కూల్కి పోవడం కానీ చెప్పడం కానీ ఎవరో పేర్లు ఎత్తుకొని చిన్న వయసులో వాళ్ళ మనవడు వీళ్ళు అట్టంతా ఏం లేదండి. ఈ కాలంలో అంతా ఉంది కానీ ఆ కాలంలో సామాన్యుడిలాగానే పోతుంటుంది. మేము ఎవరు ఒకరి పేరు చెప్పి ఇలాంటి వాళ్ళు చెప్పి స్పెషల్ ప్రివిలేజెస్ రాని ఒక కాలం అది. చెన్నై నుంచినాక మళ్ళీ బెంగళూరుకి వచ్చాం హయ్యర్ ఎడ్యుకేషన్కి. నాన్నగారు బిజినెస్ కోసం వచ్చాం. సో బెంగళూరు ఇస్ బికమ్ ద సెకండ్ హౌస్ అని చెప్పి. సో బెంగళూరులోనే కాలేజ్ అయింది. కాలేజ్ అయినాక ఆర్థికంగా పడాము వ్యాపారంలో. కొన్ని టైంలో చెప్తారు ఒక స్ట్రాంగ్ బిజినెస్ పీపుల్ అవ్వాలంటే కూడా బిజినెస్ యాటిట్యూడ్ అక్యూమన్ ఇంట్లో ఉండాలి. మా నాన్నగారు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. చాలా ఏళ్ళ ముందరనే కోట్లు తలుచుకున్నారు.